ఈ టారిఫ్ పాలసీ అనేది ఏమైనా గ్లోబల్ ట్రేడ్ వార్ కి దారితీసేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాడు కదా ప్రపంచం మొత్తం మీద అమెరికా వారే కదా ప్రకటించింది. చైనా మీద 250% అన్నాడు, లేకపోతే ఇంకొక దేశం మీద 40% అన్నాడు, ఇంకో దేశం మీద 50% అన్నాడు, ఇంకా మొత్తం మీద ఐరోపా మీద 15% అన్నాడు. సరే మొన్న ఒప్పందం 15% కుదుర్చుకున్నాడు. ఇప్పుడు ఇండియా మీద 25% అన్నాడు. ఇది ఏకపక్షంగా ఒక విధంగా చెప్పాలంటే గుండాయిజం. ప్రపంచ వాణిజ్య సంస్థతో నిమిత్తం లేదు కదా ఇప్పుడు ఈ పన్నులకి. ప్రపంచ వాణిజ్య సంస్థ అసలు పాత్ర లేదు కదా. దాన్ని పక్కన పెట్టేసి నేను చేస్తాను పనులు అంగీకరిస్తారా లేదా, లేకపోతే మీ సంగతి చూస్తా. ఇది కదా గూండాయిజం. అమెరికన్ గూండాయిజం తప్ప మరొకటి కాదు. అయితే ఇప్పుడు ఈ టారిఫ్లు కావచ్చు, ఈ పెనాల్టీలు కావచ్చు, ఏవైతే భారతదేశం పైన విధిస్తున్నారో ఈ ఎక్కువగా మన దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగము, ఐటీ, ఫార్మా వీటిపైన ఎక్కువగా ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారా సార్? అంటే ఇప్పుడు మన దేశం నుంచి ఫార్మాలో ముఖ్యంగా జనరిక్ మెడిసిన్స్ ని అమెరికా పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటా ఉంది. ఎందుకు దిగుమతి చేసుకుంటుందంటే మనం చౌక ఇస్తున్నాం. ఇప్పుడు మన జనరిక్ మెడిసిన్స్ మీద 25% వాడు కనుక పెనాల్టీ లేకపోతే పన్నులు వేసాడు అనుకోండి, ఆ 25% ధరలు అక్కడ పెరుగుతాయి. అక్కడ ఉన్నటువంటి రోగులు, కన్స్యూమర్స్, హాస్పిటల్స్ వాళ్ళు అదనంగా పే చేయాల్సి వస్తుంది. అందుకనే ఈ ఫార్మా రంగాన్ని మినహాయించారు. మొన్న కూడా ఇంతకుముందు కూడా ఫార్మా రంగాన్ని జోలికి వెళ్ళాల. ఫార్మా రంగాన్ని జోలికి వెళ్తే అమెరికాలో పెద్ద గొడవ అవుతుంది. అక్కడ చైనాకి మినహాయించారు, భారత్ కి మినహాయించారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ఎక్కువ భాగం 99% జనరిక్ మెడిసిన్స్ ని వాడతాయి. లైసెన్స్డ్ వాడితే చాలా రేట్ ఉంటది. మనం కూడా చూస్తున్నాం కదా ఇక్కడ జనరిక్ మెడిసిన్స్ ఎంత చౌకగా వస్తాయో, అదే లైసెన్స్డ్ మెడిసిన్స్ ఎంత చౌకగా వస్తాయో మనం కూడా చూస్తున్నాం కదా. అందుకని వాటికి అవసరమైన వాటినేమో మినహాయించాడు, అవసరం లేనటువంటి వాటిని టైట్ చేస్తున్నాడు. టైట్ చేయడం ద్వారా ఇప్పుడు ఉదాహరణకి మన దుస్తులు, మన దేశం నుంచి టెక్స్టైల్స్ కావచ్చు, లేకపోతే గార్మెంట్స్ ఇట్లాంటి ఎగుమతి అవుతాయి. 25% అంటే మన రేట్లు పెరుగుతాయి. అది బంగ్లాదేశ్కో లేకపోతే ఇంకోటికో వాడికి నచ్చినటువంటి దేశం ఉందంటే మేము 10% లేకపోతే 5% మేము దిగుమతి చేసుకుంటామంటే వాడి చౌక అవుతాయి, మనకి ఖరీదు అవుతాయి. అందుకని మన ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటే వాడి ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఇది వాణిజ్య దందా. దీన్ని కూడా ఒక విధంగా చెప్పాలంటే వాణిజ్య దందా. ఈ వాణిజ్య దందాకి అమెరికా పాల్పడతాం. అంటే ఈ ట్రంప్ ఏమైనా ఈ బెదిరింపుల నుంచి ఒక అడుగు వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉంటుందంటారా? భారత ప్రభుత్వంతో చర్చలు అలాంటివన్నీ జరిగిన తర్వాత, లేదంటే ఫిక్స్డ్ గా ఇదే డెసిషన్ ఫైనల్ అని చెప్పేసి ఛాన్స్ ఉంటుందా? భారత ప్రభుత్వం కూడా ఇప్పుడు భారత వైపు నుంచి ఉన్నటువంటి ఒక బలహీనత ఏమిటంటే మన దేశంలో ఉన్నటువంటి కొన్ని శక్తులు చైనాని ఒక శత్రువుగా చూపించి చైనాని ఎదుర్కోవాలంటే మనకి అమెరికా అండ కావాలి అనేటువంటి అభిప్రాయంతో కొంతమంది ఉన్నారు. మన్మోహన్ సింగ్ హయాంలోనే క్వాడ్ అనేటువంటిది వచ్చింది. ఎవరు క్వాడ్ లో? జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, భారత్. ఎవరికి వ్యతిరేకంగా ఈ క్వాడ్? చైనాకి వ్యతిరేకంగా. అది మన్మోహన్ సింగ్ దాన్ని గమనించి దాన్ని పక్కన పెట్టేశాడు, అటకెక్కించాడు. నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళా దుమ్ము దులిపి ఇక్కడ సమావేశాలు పెట్టడం, ఏ దేశంలో సమావేశాలు జరిగితే ఆ సమావేశాలకు వెళ్ళి అక్కడ ఉపన్యాసాలు చేయడం, తీర్మానాలు చేయడం చేస్తున్నాడు. మరి ఇటువంటి పనులు చేస్తా ఉన్నప్పుడు అమెరికా వాడు మన మాట ఎట్లా వింటాడు? వాడి చేతిలో వాడి చంకనెక్కి మనం చైనాకు వ్యతిరేకం పేరుతోటి వాడి చంకనెక్కినప్పుడు మన బలహీనత ఏమిటో వాడికి అర్థమవుతా ఉంది కదా. అందుకనే ఇప్పుడు చైనా కానీ, బ్రెజిల్ కానీ, ఈ బ్రిక్స్ దేశాలన్నీ ఇవన్నీ కూడా చెప్తున్నది ఏంటంటే అమెరికా వాడి దందాన్ని ఏ ఒక్క దేశము ఎదుర్కోలేదు కనుక మనం అందరం కలిసి ఎదుర్కొందాం అనేటువంటి అభిప్రాయాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. అది ఇవాళ మనం, కానీ ఐరోపా ఎప్పుడో చేసింది ఆ పని. ఐరోపా ఎకనామిక్ యూనియన్, ఐరోపా యూనియన్ ఎందుకు ఏర్పడింది అంటారు? అమెరికా దందాన్ని తట్టుకోవడానికే. అమెరికా, జపాన్ నుంచి వచ్చేటువంటి
పోటీని తట్టుకోవడం కోసం ఒక ఇండివిజువల్ దేశం తట్టుకోలేదు కనుక మొత్తం ఐరోపాలో ఉన్నటువంటి దేశాలన్నీ ఐరోపా ఎకనామిక్ యూనియన్ కదా అది అసలు. ఆ తర్వాత మామూలు పొలిటికల్ యూనియన్ గా కూడా మారింది. అందుకని ఐరోపాలోనే అటువంటి అంకురార్పణ జరిగింది. అటువంటిది ఆసియాలో ఉన్నటువంటి భారత్, చైనా వీళ్ళందరూ కనుక, బ్రెజిల్ ఇట్లాంటి దేశాలన్నీ కనుక కలిసేట్లయితే అమెరికా దందాన్ని ఎదుర్కోవచ్చు. ఈ దేశాల మధ్య ఏమైనా పరస్పర సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోవచ్చు. ఇప్పుడు భారత్ కి చైనా ఉంది, మనం వస్తువులు దిగుమతులు ఫ్రీగా దిగుమతి చేసుకుంటున్నాం కదా. మనమేమి చైనా వస్తువుల మీద పన్నులు వేయలేదుగా, 25%, 35% అనేటువంటిది. ఇటువంటి స్వేచ్ఛ ఉండాలి. అదేవిధంగా డాలర్ పెత్తనాన్ని మనం వ్యతిరేకించాలి. డాలర్ బదులు మన ప్రత్యామ్నాయమైనటువంటి కరెన్సీ, ఐరోపా యూనియన్ యూరోని తెచ్చింది కదా, ఆయా దేశాల్లో వాళ్ళ కరెన్సీలు ఉన్నప్పటికీ. ఎందుకంటే డాలర్ పెత్తనాన్ని ఎదుర్కోవాలంటే యూరో కరెన్సీ కావాలి. అదేవిధంగా బ్రిక్స్ దేశాలు కూడా ఒక ప్రత్యామ్నాయమైనటువంటి కరెన్సీని తెచ్చుకొని మన కరెన్సీలోనే మనం లావాదేవీలు నిర్వహించుకుంటే మనకి సులభతరంగా ఉంటది, వాడి పెత్తనం పోతుందనేది. ఇటువంటివన్నీ కూడా ఒక రూపానికి రావాలి, వస్తేనే అమెరికా యొక్క పెత్తనాన్ని మనం ఎదుర్కోగలం అనేటువంటిది ఒక అభిప్రాయం. అది రకరకాల జియో పాలిటిక్స్ ఉన్న కారణంగా అటువంటి ఐక్యత సాధ్యం కావట్లేదు. ఆ బలహీనతను ఆసరాగా తీసుకొని డొనాల్డ్ ట్రంప్ అంటే ఇవాళ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఎవడున్నా అక్కడ, ట్రంప్ ఉన్నా, బైడెన్ ఉన్నా, లేదా ఇంకోడున్నా అమెరికా తన ప్రయోజనాలనే మాదే అగ్రదేశం. మేక్ అమెరికా అగైన్ అంటే దాని అర్థం ఏంటి? మేము చెప్పినట్టు వినాలి ప్రపంచం. అది జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వర గారు.